ఈ వాక్యం ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పటిదాకా చేదు వార్తలు విని, చెడు వార్తలు విని హృదయం అంతా గాయపరచబడిపోయిందేమో, జీవితంలో నిరీక్షణ కోల్పోయేమేమో. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. నేను ఎప్పటి నుంచో కొన్ని శుభవార్తల కోసం వింటున్నాను, నా జీవితంలో మంచి జరగాలని ఆశపడుతున్నాను, బట్ అగైనెస్ట్గా అంతా జరుగుతుంది, రివర్సల్ అంతా జరుగుతుంది, నాకంతా కీడు ఎదురవుతుంది, నాకంతా చేదు ఎదురవుతుంది, నాకంతా చెడు జరుగుతుంది. నా జీవితంలో ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు, ఏ నెమ్మది లేదు, ఏ ప్రశాంతత లేదు. కొడుకు వల్ల సంతోషం లేదు, కూతురు వల్ల సంతోషం లేదు, కోడల వల్ల సంతోషం లేదు, అల్లుడు వల్ల సంతోషం లేదు, భర్త వల్ల సంతోషం లేదు, భార్య వల్ల సంతోషం లేదు, అత్తమామలు బట్టి సంతోషం లేదు, అమ్మ నాన్న బట్టి సంతోషం లేదు. నేను ఉండే పరిస్థితుల్లో నాకు సంతోషం లేదు. అందరూ నన్ను గాయపరిచేవాళ్ళే, అందరూ నన్ను ఏడిపించేవాళ్ళే, అందరూ బాధ పెట్టేవాళ్ళే, అందరూ విమర్శించేవాళ్ళే, అందరూ వెక్కిరించేవాళ్ళే, అందరూ నన్ను నెగిటివ్గా చూసేవాళ్ళే. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా ఆనందాన్ని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను తప్పరలా చేసే వాళ్ళు ఎవరూ లేరని కృంగిపోతాను. నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నమాట. ఎప్పటిదాకా నలిగిపోయావు కొన్ని చేదు వార్తలు విని, ఎప్పటిదాకా కుమిలిపోయావు కొన్ని చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేసి, బట్ నా దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ కొరకు ఒక శుభ సమాచారాన్ని పంపించబోతున్నాడు, ఒక శుభ వర్తమానాన్ని పంపించబోతున్నాడు. శుభము నీ జీవితంలో కలగబోతా ఉన్నది.